హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు విఎన్ డిజైన్స్. ఈరోజైతే నేను మీషో నుంచి మిషన్ పాదాలు బుక్ చేశానండి. ఆ మిషన్ పాదాలు ఎలా వర్క్ అవుతాయో, ఎలా యూస్ చేస్తానో నేను చెప్తానండి. వీడియో అస్సలు మిస్ అవ్వద్దండి, ఎందుకంటే చాలా పెద్ద వీడియోని మీకు బోరు కొట్టకుండా షార్ట్గా సింపుల్గా చేశాను నేను. అందుకనే వీడియో మిస్ అవ్వద్దండి. నేను ఏదైనా ఇంపార్టెంట్ వీడియో అయితేనే యూట్యూబ్లో పెడతా, లేకపోతే అసలు పెట్టను. నాకున్న పనికి ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేను వీడియో నాలాగా టైలరింగ్ చేసే వేరే వాళ్ళకి చిన్న చిన్న టిప్స్, ఈ వీడియో అనేది వాళ్ళకి యూజ్ కావాలి, వాళ్ళు నేర్చుకోవాలి అని చెప్పేసి వెరీ ఇంపార్టెంట్ అవసరమైతేనే నేను వీడియో పెడతా, లేకపోతే అసలు వీడియో అప్లోడ్ చేయను. అసలు వీడియో స్కిప్ చేయకండి, చూడండి అసలు ఏంటిది ఇది అనేది, ఇవి ఎలా యూజ్ చేస్తారనేది తెలిసే ఉంటుంది చాలా మందికి. కాకపోతే అసలు ఏంది అసలు ఏంటిది అనేది చెప్తా నేను. నాకు తెలిసిన వాటికి నేను చెప్తా. నాకు కూడా వీటి గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నేను ఏ వీడియోలు చూడలేదు. నేను వీటిని కొన్నాక నేను ఎందుకు యూజ్ చేసా అనేది చెప్తా నేను. నేనైతే ఇప్పుడు నాకు ఒక 6 పాదాలను ఒక ఒక హుక్ అన్నమాట, అంటే పాదం ఫిట్టర్ వచ్చిందండి. నట్టు నేను వచ్చింది ఇందాక ఒకటి. వీడియోలో మర్చిపోయా ఎన్ని వచ్చింది మొత్తం అనేది. 7 గురించి అంటే పాదం ఎక్స్ప్లెయిన్ ఫిట్టర్ చేయడానికి ట్రై రాలేకుండా చేస్తా. పాదాలే అనుకున్నా. 7 పాదాలను ఒక పాదం ఫిట్టర్ వచ్చింది. మొత్తం 7 ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా అండి. ఇదైతే స్టెప్ 1 అనమాట. స్టెప్ 1 అనేది ఏంటిదంటే, ఇది మన మిషన్ పాదాన్ని ఫిట్ చేసుకోవడానికి నట్టు ఉంటుంది కదండి, అది ఏదో స్క్రూ అంటారా, అదనమాట. ఇది ఎలా ఫిట్ చేయాలనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఇప్పుడైతే నా మిషన్కి ఉన్న పాదాన్ని, అంటే ఇది మిషన్కి వచ్చిన పాదం అనమాట, మిషన్తో పాటు ఆ నట్టు కూడా మిషన్కి వచ్చింది. ఆ స్క్రూ అనేది ఇవి తీసేయాలి. ఓపెన్ చేసి ఆ పాదమాను ఆ స్క్రూ అనేది నేను దాచేస్తానండి. ఇది నేను ఈ పాదం ఉన్నది చూసారా, అది నేను కొనుక్కున్న నా ఓను. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, అది కూడా తీసి బయట పెట్టా. ఇప్పుడైతే నట్టు ఎలా ఫిట్ చేయాలని చూడండి. చూసారు కదండి, ఇది సీల్ అనమాట. ఆ సీలని మనం నట్టు ఫిట్ చేసే ప్లేస్లో పెట్టేసుకొని, చౌకు పెట్టుకునే దిద్దులాగా ఉంది, అది పెట్టేసి దాని లోపల స్ప్రింగ్ పెట్టేసి దాని లోపల దానిపైన ఇది నట్టు ఫిట్ చేయాలన్నమాట. ఇలా తిప్పేసుకోవటమే, ఏం లేదు, ఎమ్మటే ఫిట్ అయిపోతుంది. చూసారా, ఇలా అంటే అది ముందుకు వెనక్కి వస్తుంది. నేను మిషన్ పాదం పెట్టాక చూపిస్తాను, చూడండి. ఇలా ఇలా లోపలికి ఒత్తినాం అనుకోండి, ఇటు సైడ్ నుంచి ఇలా అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మిషన్ పాదం ఈ సింపుల్గా ఊక స్క్రూ తీసుకొని విప్పుకొని అంత కష్టం లేకుండా, మనం పాదాలు యూజ్ చేసే వాళ్ళకి కంపల్సరీ ఇది ఉండాలా, ఊకొక ఇప్పాలంటే ఇసుక పుట్టింది కాబట్టి అందుకనే నేను ఇది చూస్ చేసుకున్నా. ఇదైతే బెటర్ ఆప్షన్ అనమాట. ఖచ్చితంగా పెద్ద మిషన్ ఉన్న వాళ్ళు తీసుకోండి. చాలా సింపుల్గా ఇట్లానే తీసేయచ్చు. ఇప్పుడైతే స్టెప్ 1 అయిపోయింది కదండి. స్టెప్ 2 అనమాట. అంటే స్టెప్ 1 2 అంటే ఒక పాదం అనమాట. ఇది నార్మల్ మనం మిషన్కి వచ్చేది, మిషన్తో పాటు మనకు వస్తుంది పాదం, అట్లాంటిదే పాదం అన్నమాట. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అందరికీ అన్ని మిషన్లకు ఉండే పాదమే ఇది. అందుకే దీని గురించి ఏం చెప్పట్లేదు. ఇది ఒకటి వచ్చింది నాకు. నెక్స్ట్ సెకండ్ వన్, అది థర్డ్ వన్ అనమాట. ఇప్పుడు నేను నట్టు గురించి ఫస్ట్ 1, మిషన్ నార్మల్ పాదం గురించి సెకండ్ 1, ఇది థర్డ్ వన్ అనమాట. ఇదేమో 3వ పాదం అనమాట. ఇది నాకు స్పెషల్ అనమాట. నేను ఎక్కువ దీన్నే యూజ్ చేస్తాను. నా మిషన్కి ఎప్పుడు ఈ గ్రీన్ పాదమే ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా నైస్ అనమాట. మన గీత గీసినట్టే ఆ గీత మీద నుంచే స్టిచ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నేను చూపిస్తా చూడండి, చీర ఫాల్స్కి మస్తు యూజ్ అవుతుంది ఈ పాదం. చూడండి, నేను ఒక్క చేత్తో మొబైల్ పట్టుకొని ఒక్క చేత్తోనే అది స్టిచ్ చేస్తున్నా అనమాట. అది శారీ ఫాల్ స్టిచ్ చేస్తున్నా. చూడండి స్టిచ్, చూడండి ఎంత ఎడ్జ్కి వచ్చిందో చూడండి. ఇది అంటారుగా సీట్ అంచున అంటారు చూసారా, అలా అనమాట. చాలా ఎడ్జ్కి అసలు స్టిచ్చింగ్ కూడా కనిపించదు మనకి, ఫాల్ వేసిన స్టిచ్చింగ్ కూడా కనిపించదు.
చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది అనమాట. అందుకే నాకు ఈ పాదం అంటే ఇష్టం అనమాట. ఇంకొకటి నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ పాదం. ఇదైతే మనకి సాటిన్ ఉంటాయి కదండి, చాలా మెత్తగా ఉండి జారిపోతాయి మిషన్ మీద ఆగకుండా, క్లాతులు జారుతూ ఉంటాయి కదా బ్లౌజ్ క్లాతులు. దానికోసం ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ పాదం అయితే అసలు పట్టేసుకుంటుంది అనమాట క్లాత్ కదలకుండా. చాలా కష్టం ఉండే బ్లౌజులు కూడా చాలా సింపుల్ స్టిచ్ చేయొచ్చు ఈ వైట్ పాదం తోటి. ఇది కూడా గ్రీన్ పాదానికి చెందిందే. ఇదైతే ఇప్పుడు 4th వన్ కూడా అయిపోయిందండి వైట్ పాదం తోటి. ఇది 5th వన్ అనమాట. ఇది జిప్పు వేస్తారనమాట. అంటే జిప్పులు ఉంటాయి కదా డ్రెస్సులకి, జిప్పులు వేయటానికి ఇది యూజ్ అవుతుంది. చాలా మంది జిప్స్కే యూజ్ చేస్తారు. నేను మాత్రం కట్ వర్క్ ఉంటుంది కదా ఆరే వర్క్, దానికి కూడా యూజ్ చేస్తున్నా. ఇది వర్క్ అంటే కుందన్ వర్క్ లేని కట్, ఓన్లీ ఆరే వర్క్ అనమాట. దానికి కాబట్టి ఇది యూజ్ అవుతుంది. లేకపోతే వర్క్ ఉన్న వాటికి సింగిల్ పాదాలే వాడాలా. దీనికి ఇది వర్క్ అవుతుందా కాదా, ఓన్లీ జిప్పులు అంటే రెగ్యులర్గా రావు కదా మన దగ్గరికి. అందుకనే ఇలా కట్ వర్క్ కూడా ట్రై చేశాను నేను. ఎందుకంటే సింగిల్ పాదం పెట్టి బ్లౌజ్ అంతా కుట్టలేం కదా, ఓన్లీ వర్క్ పట్టే సింగిల్ పాదం యూజ్ చేస్తాం, బ్లౌజ్ అంతా స్టిచ్ చేయలేం కాబట్టి ఈ జిప్పు పాదం పెట్టుకొని మొత్తం టోటల్ బ్లౌజ్ అంతా స్టిచ్ చేశాను నేను. ఎందుకంటే వర్క్ లేదు దీనికి, కుందన్ వర్క్ లేదు కాబట్టి బ్లౌజ్ మొత్తం మా జిప్పు పాదంతోనే స్టిచ్ చేశాను నేను. సింగిల్ పాదం అయితే ఓన్లీ ఆ కట్ వర్కే వాడి తర్వాత తీసేసి మళ్ళీ నార్మల్ పాదం పెట్టుకోవాలి. అదే జిప్ పాదం పెట్టుకొని వర్క్ లేని వాటికి జిప్పు పాదంతో బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా తేలికగా అయిపోతుంది మనకి. ఊక రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ స్టిచ్చింగ్ కూడా నేను చూపిస్తా చూడండి. మనకి ఇది లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు చివర అంచెమ్మటి మనకు లోపలికి పోకుండా, అంటే ఎక్కువ ఖర్చుతో కాకుండా చూడండి ఎడ్జ్ చివరి నుంచి స్టిచ్ పడుతుంది మనకి. స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. నేను బ్లౌజ్ అంతా స్టిచ్ చేశాను చెప్పాను కదా, చూడండి కట్ వర్క్ మొత్తం ఆ పాదం పెట్టేసి కుట్టాను నేను. ఎంత నీట్గా వచ్చిందో చూడండి కట్ వర్క్ బ్లౌజ్. ఓన్లీ ఇది ఆరే వర్క్ బ్లౌజ్ కాబట్టి సెట్ అయింది, కుందన్ వర్క్ అయితే సెట్ కాదు. అది జిప్పు పాదం చూపించాను కదా, జిప్స్ వేయాలి, ఓన్లీ జిప్పులు, డ్రెస్కి జిప్ వేయాలి. ఇది ఇచ్చి రోల్ పాదం అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. ఇది జిగ్జాగ్ యూజ్ చేస్తారు ఎక్కువ, కానీ జిగ్జాగ్ మనకి మిషన్కి కంబైండ్ లేదు కాబట్టి నేను నార్మల్ చేస్తున్నా. చూడండి నార్మల్గా అంచులు స్టిచ్ చేస్తున్నా, శారీ అంచులు. నా దగ్గరికి ఎక్కువ కామెంట్స్ ఇవే వస్తున్నాయండి. నేను కుట్టిన కస్టమర్లకి చీర అంచులు నార్మల్ కుట్టేస్తే జిగ్జాగ్ కాకుండా అంచు ఎక్కువ ఫోల్డ్ అవుతుంది, ఎందుకు ఇంతలా అంచు కుట్టావు అది ఇదని అంటున్నారండి. అందుకనే ఈ పాదాన్ని చూజ్ చేసుకున్నా. ఈ పాదం అనేది చాలా సన్నగా జిగ్జాగ్ లాగానే వస్తుంది అనమాట స్టిచ్చింగ్. చూపిస్తా చూడండి ఎంత సన్నగా వస్తుందో. కస్టమర్లు ఇబ్బంది పడకూడదు కదండి, మనకి మనీ ఇస్తున్నారంటే అది వాళ్ళు ఊరికే ఇవ్వరు. మన టాలెంట్, మన స్కిల్స్ అనేవి నచ్చి వాళ్ళకి ఇక్కడ వర్క్ బాగుంటుందని వాళ్ళు ఫిక్స్ అయ్యేస్తారు కాబట్టి మనకి ఇస్తారనమాట. వాళ్ళ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకూడదని చెప్పేసి నేను ఇవన్నీ తీసుకొని వచ్చాను అనమాట. వాళ్ళకి ది బెస్ట్ ఇవ్వాలి మనం, మనకి వీలైనంత మట్టుకి వాళ్ళకి మాట అనిపించుకోవద్దని చెప్పేసి. ఒక కస్టమర్ కామెంట్ చేసినందుకు ఏకంగా పాదం కొనేసాను నేను, లా ఉంది అది ఇది అని అన్నందుకే. చూడండి నేను చూపిస్తాను, మడిచి చూపిస్తున్నా చూడండి. టేపు కూడా అందట్లేదండి, అది టేప్తో చూపిద్దామన్నా సరిపోవట్లేదు, టేప్తో చూపించడానికి కూడా వీలు కావట్లేదు, అంత సన్నగా ఉందన్నమాట అంచు. చూడండి 2 పాయింట్స్, ఓన్లీ 2 లైన్స్, మన టేప్ దగ్గర నుంచి 2 లైన్స్ అనమాట. అది పెట్టి చూపించడానికి కూడా అంత ఇబ్బంది అవుతుంది. నేను ఇందాక పట్టంచు చూపించాను, అదే 2 లైన్స్ ఉంది కదా పట్టంచుకెళ్ళి. ఇక్కడ చూడండి నార్మల్ మెత్తగా ఉండేకెళ్ళి మధ్య వైపు చూపిస్తున్నా, ఇటు కూడా అదే 2 లైన్స్ ఉంది, సేమ్ అనమాట. మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి వస్తామో బిగినింగ్ కూడా అదే లెంత్ ఉంటుంది, అదే లెవెల్ ఉంటుంది. పాదం అయితే నెక్స్ట్ లెవెల్ అండి. లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా జిగ్జాగ్ చేయకుండా స్టిచ్ చేసే వాటికి ఈ పాదం మస్తు యూజ్ అవుతుంది, కంపల్సరీ ఉంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాదం. నెక్స్ట్ వచ్చేసి ఇది సింగిల్ పాదం అనమాట. అంటే నేను చెప్పా కదా పైపింగ్కి యూజ్ చేస్తారు అని చెప్పేసి, ఇది సింగిల్ పాదం. నేను పైపింగ్ ఎలా స్టిచ్ చేస్తా అనేది చూపిస్తా అండి. పైపింగ్ బ్లౌజ్ పెడితే మాత్రం పైపింగ్ అయితే ఎంత నీట్గా వస్తుంది తెలుసా అండి. ఎక్కువ నా దగ్గరికి 99% పైపింగ్ బ్లౌజ్లే ఉంటాయండి. ఈ పాదం నాకు చాలా ఇంపార్టెంట్. పైపింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో.
చాలా నీట్గా వచ్చింది. అసలు మీకు అట్లా చూపిస్తే అర్థం కావట్లేదు, ఎందుకంటే నేను బ్లాక్ కలర్ దాని మీద చూపిస్తున్నా కాబట్టి స్టిచ్చెస్ అదే దారము, బ్లాక్ దారము, అదే క్లాత్ కాబట్టి మీకు కనిపించట్లేదు. నేను చూపిస్తా చూడండి, ఎంత బాగుందో, అసలు సన్నగా వచ్చింది. ఈ రెండు సింగిల్ పాదాలు అనమాట, లెఫ్ట్ రైట్. మనకి ఏ చెయ్యి వాళ్ళు ఉన్న వాళ్ళకి ఆ చెయ్యి యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా సింగిల్ పాదమ్స్. ఇది అది 5th వన్ అది 7th వన్ అనుకుంటా. నేను అసలు చెప్పటం మర్చిపోయానండి, వీడియో మాట్లాడుకుంటా ఎన్ని పాదాలు మార్చా అనేది మీకు అసలు ఎక్స్ప్లెయిన్ చేయటం మర్చిపోయా నేను. ఒక్కొక్క పాదం గురించి వివరించి చెప్పేలోపు ఫస్ట్ వన్ సెకండ్ వన్ అనేది చెప్పటం మర్చిపోయా నేను. ఇప్పుడు వచ్చేసి ఇది నేను కొన్న పాదం అనమాట. అంటే నేను బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ పాదం ఇలా పెట్టుకోవాలంటే నాకు అక్కడ ఎక్కువ లాంగ్ ఫ్రాక్సే కదా నేను స్టిచ్ చేసేది అని చెప్పి తీసుకున్నా, కుర్చీలు పెట్టడానికి ఇబ్బంది కాకుండా ఉండాలని. ఇప్పుడైతే వన్ సైడ్ కుర్చీలు పెట్టానండి నేను, ఇంకొక సైడ్ వచ్చేసి పై వైపున క్లాత్ పెట్టాను నేను. ఆ క్లాత్ పైన స్టిచ్ పడుతుంది, కిందేమో ఫిల్స్ వస్తున్నాయి అనమాట, కుర్చీలు వస్తున్నాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ నైస్ అనమాట. అసలు చాలా బాగుంది ఈ పాదం అయితే. నేను మొత్తం టోటల్ స్టిచ్ చేసి చూపిస్తాను నీకు ఎలా ఉంటుంది అనేది. అసలు వీడియో అయితే చాలా పెద్ద లెంత్ వీడియో అండి, మీకు బోర్ కొట్టకోకుండా చిన్న వీడియోలో చిన్నగా లెంత్ తగ్గించి పెట్టా నేను. చూడండి అసలు చూడండి ఎంత నైస్గా వచ్చినాయి కుర్చీలు. బుట్ట హ్యాండ్స్కి అయినా, ఇప్పుడు 3 స్టెప్స్ ఫ్రాక్స్ వస్తున్నాయి కదండి, వాటికి అయితే చాలా యూజ్ ఉంటుంది అనమాట ఈ పాదం అనమాట. కుర్చీలు మనం పెట్టుకోకుండా ఎమ్మటే ఇప్పుడు 1 అవర్లో అయిపోయే పని అనమాట, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. మనం ఊక ఇట్లా ఇట్లా పెట్టడానికి కూడా ఓపిక ఉండదు కదండి. చూడండి పైన అంచు నీట్గా ఉంది, పట్టంచు. చూడండి ఇది కుర్చీలు ఎలా వచ్చాయో చూడండి. ఇది బుట్ట హ్యాండ్స్కి ఇట్లా లెగాలి చేయకన్న కాడ. మళ్ళీ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదండి, 3-5 స్టెప్స్, ఆ ఫ్రాక్స్కి యూజ్ అవుతుంది. చాలా నైస్ అండి, ఎంత బాగుందో ఇదైతే. ఇప్పుడు నేను ఎన్ని పాదాలు వచ్చినాయి, ఎన్ని పాదాలు తీసుకున్నా అనేది మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చెప్పాను కదా ఇందాకలా స్టెప్ 1 స్టెప్ 2 అని చెప్పి చెప్పటం మర్చిపోయా అని చెప్పాను కదా. ఇప్పుడు దాని గురించి చెప్పాలని ఎన్ని పాదాలు వచ్చినాయి నాకు, ఎన్ని ఉన్నాయి అనేది చెప్తున్నా నేను. కానీ బాగున్నాయండి పాదాలు, ప్రతి ఒక్క టైలర్ దగ్గర ఇవి ఉండాలా, ఇవి ఉంటేనే పని అవుతుంది. నార్మల్ పాదంతో కూడా చెయ్యొచ్చు ఇవన్నీ, కాకపోతే టైం వేస్ట్, మనకి తొందర వర్క్ ఫినిష్ కావాలి కాబట్టి ఈ పాదాలు కంపల్సరీ ఉండాలి. ఇది నేను కొన్నది, ఇది నేను ఈ కుర్చీల పాదం నేను బయటకు పోయినప్పుడు నా పర్సనల్గా నేను కొనుక్కున్నా. ఇది లెక్క పెట్టాకండి, ఇది రింగ్ పాదం 1 అనమాట, పాదం 1. ఇది ఇవి రెండు లెఫ్ట్ రైట్ సింగిల్ పాదాలు అనమాట, 2, 3 అనమాట. ఈ 2 పాదాలతో కలిపి 3 పాదాలు. ఇది గ్రీన్ అనమాట, 4వ పాదం. ఇది వైట్ 5వ పాదం. ఇది 5 నెంబర్ 5. అది నార్మల్ది 6, ఇది జిప్పుది 7 అనమాట. ఈ ఈ పాదం ఫిటర్ నట్టుతో కలిపి 8. మొత్తం నేను ఒక షాపింగ్ చేస్తే 8 పాదాలు వచ్చినాయి. కాస్ట్ వచ్చేసి 360 రూపీస్. వీడియో ఇన్ఫర్మేటివ్ అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పాదాలు కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. ఇంతే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో